మా ఎంక్వైరీలో తెలిసింది ఏమంటే 4వ వివాహానికి తన బిడ్డనిచ్చినటువంటి రమేశాచారి కూడా ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి చోటా నాయకుడు అని తెలిసింది. అంటే ఈ రాజకీయ నాయకుడికి భార్య ఉండంగా విడాకులు లేకుండా నా బిడ్డనిచ్చి ఆ వ్యక్తితో పెళ్లి చేస్తే ఇది చట్టం సమ్మతిస్తుందా అనేది మళ్ళీ రమేశాచారికి తెలుసో తెలీదో నాకు తెలీదు. ఎందుకంటే రాజకీయ నాయకుడు కాబట్టి తెలిసింటుంది. తెలిసినా నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని, నన్ను ఎవరేం చేస్తారులే అనే ధీమాతోనో మళ్ళీ బిడ్డనిచ్చి పెళ్లి చేసినాడు. మరో అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినాడు. దాదాపు 3 నెలల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ఝాన్సీ రాణి అలసిపోయి ఈరోజు కర్నూలు నందలి మహిళా ఐక్యవేదిక కార్యాలయాన్ని వచ్చి న్యాయం చేయమని కోరుతుంది. ఈరోజు ఝాన్సీ రాణికి న్యాయం జరిగేంత వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక అండగా నిలబడుతుంది. ఎవరైతే ఝాన్సీ రాణికి అన్యాయం చేయాలని చూసినారో గోపాలాచారి కొడుకు మధుమోహనాచారి, అలాగే ఝాన్సీ రాణి జీవితాన్ని నాశనం చేసినటువంటి రమేశాచారి కూతురు, వీరందరి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకునేలా శాంతినగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించి చట్టపరంగా పోరాటం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక అందరికీ కూడా జైభీం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తనగల గ్రామ నివాసి అయినటువంటి ఝాన్సీ రాణి న్యాయం కోరుతూ మహిళా ఐక్యవేదికను ఆశ్రయించడం జరిగింది. ఝాన్సీ రాణికి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామానికి చెందినటువంటి గోపాలాచారి కొడుకు మధుమోహనాచారితో వివాహం జరిగింది. 2022 అక్టోబర్ 14వ తేదీన శ్రీశైలంలోని వీరభద్రస్వామి దేవాలయంలో పెద్దల సమక్షంలో వీళ్ళ వివాహం జరిగింది. ఎందుకు అక్కడ జరిగింది అంటే ఝాన్సీ రాణికి ఉన్నటువంటి పేదరికం కారణం వల్ల తల్లిదండ్రులు కట్నాలు ఇచ్చుకోలేమని చెప్పి ఉన్నప్పుడు నా కొడుకుకు సంబంధం చూస్తున్న కట్నం వద్దు అని చెప్పేసి గోపాలాచారి తనగల గ్రామానికి వెళ్ళి ఝాన్సీ రాణి తండ్రితో మాట్లాడి కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటామని చెప్పేసి శ్రీశైలంలో పోయి పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్ళి అయిన తర్వాత తెలిసింది ఏమంటే ఆల్రెడీ మధుసూదనాచారికి 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఝాన్సీ రాణి 3వ భార్య అనేది తెలిసింది. ఇక్కడ మరో విశేషం ఏమంటే మధుసూదనాచారి చేసుకున్నటువంటి 2 పెళ్ళిళ్ళు కూడా, అంటే ఝాన్సీ రాణి కంటే ముందు 2 పెళ్ళిళ్ళు కూడా తెలంగాణ జిల్లా వాసుల మహిళలనే చేసుకున్నాడు. రాజోలికి చెందినటువంటి మహిళను, అలాగే రాంపురానికి చెందినటువంటి మరొక మహిళను, తర్వాత తనగల గ్రామానికి చెందినటువంటి ఝాన్సీ రాణిని. ఇప్పుడు ఝాన్సీ రాణిని కూడా వదిలేసి తెలంగాణ అమ్మాయిలు అచ్చొచ్చిలేరు అన్న ఏమో మళ్ళీ కర్నూలు జిల్లా గోనగండ్ల మండలం ఒంటేరుదిన్న గ్రామానికి చెందినటువంటి రమేశాచారి బిడ్డను
వివాహం చేసుకోవడం జరిగింది. రమేశాచారి బిడ్డకి భర్త చనిపోతే ఒక బిడ్డ తల్లి అమ్మాయికి 1 ఎకరా రాసిచ్చి 4వ వివాహం చేసుకున్నాడు మధుసూదనాచారి. మా ఎంక్వైరీలో తెలిసింది ఏమంటే 4వ వివాహానికి తన బిడ్డనిచ్చినటువంటి రమేశాచారి కూడా ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి చోటా నాయకుడు అని తెలిసింది. అంటే ఈ రాజకీయ నాయకుడికి భార్య ఉండంగా విడాకులు లేకుండా నా బిడ్డనిచ్చి ఆ వ్యక్తితో పెళ్లి చేస్తే ఇది చట్టం సమ్మతిస్తుందా అనేది మళ్ళీ రమేశాచారికి తెలుసో తెలీదో నాకు తెలీదు. ఎందుకంటే రాజకీయ నాయకుడు కాబట్టి తెలిసింటది. తెలిసినా నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని, నన్ను ఎవరేం చేస్తారులే అనే ధీమాతోనో మళ్ళీ బిడ్డనిచ్చి పెళ్లి చేసినాడు. మరో అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినాడు. దాదాపు 3 నెలల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ఝాన్సీ రాణి అలసిపోయి ఈరోజు కర్నూలు నందలి మహిళా ఐక్యవేదిక కార్యాలయాన్ని వచ్చి న్యాయం చేయమని కోరుతుంది. ఈరోజు ఝాన్సీ రాణికి న్యాయం జరిగేంత వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక అండగా నిలబడుతుంది. ఎవరైతే ఝాన్సీ రాణికి అన్యాయం చేయాలని చూసినారో గోపాలాచారి కొడుకు మధుమోహనాచారి, అలాగే ఝాన్సీ రాణి జీవితాన్ని నాశనం చేసినటువంటి రమేశాచారి కూతురు, వీరందరి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకునేలా శాంతినగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించి చట్టపరంగా పోరాడడం జరుగుతుంది. ఎందుకంటే ఈ నిత్య పెళ్లి కొడుక్కి మధుమోహనాచారి నిత్య పెళ్లి కొడుక్కి తెలంగాణ జిల్లా పోలీసులతో కూడా మళ్ళా ఒక పెళ్లి చేయాలని మహిళా ఐక్యవేదిక భావిస్తూ ఉంది. ఈరోజు ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకుంటూ నాకు ఆస్తి ఉంది, డబ్బు ఉంది అనే అహంకారంతో తల్లిదండ్రులు సంపాదించినటువంటి భూమిని పణంగా పెట్టి ఆడపిల్లలకి ఎకరా రాసిస్తా, నీకొక ఎకరా రాసిస్తా అని చెప్పేసి ఇట్లా పెళ్ళిళ్ళు చేసుకొని వదిలేస్తూ ఉంటే వీడికి బుద్ధి చెప్పడానికి మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక సిద్ధంగా ఉంది. వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. కొడుకు చేసే తప్పులను సమర్థిస్తున్నటువంటి గోపాలాచారి భార్య యశోదమ్మకు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఎమ్మిగనూరు మహిళా ఐక్యవేదిక టీము కడిమెట్లకు వెళ్ళి విచారిస్తే అందరూ చెప్పింది ఏమంటే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి సమీప బంధువుతో మాట్లాడడం జరిగింది. ఆ కాల్ రికార్డింగ్ కూడా ఉంది. ఈరోజు పోలీస్ స్టేషన్లో, ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్లో కూడా అవును పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, నువ్వు ఎట్లా వచ్చినావు అట్లా వెళ్ళిపో, 2 లక్షలు నీ మొఖాన పడేస్తారు అని చెప్పేసి కడిమెట్ల గ్రామ పెద్దలు విరూపాక్ష రెడ్డి ఇంకా ఎవరో రెడ్డి బాలరెడ్డి అంట అమ్మాయి ఝాన్సీ రాణితో చెప్పారంట. మళ్ళీ నేను ఆ విరూపాక్ష రెడ్డి బాలరెడ్డిలను కూడా అడుగుతా ఉన్నా, ఝాన్సీ రాణి స్థానంలో మీ బిడ్డ ఉంటే ఇలాగే మాట్లాడతారా అని అడుగుతా ఉన్నా. మీ గ్రామ చెందినటువంటి మధుమోహనాచారి, గోపాలాచార్యులు మీకు ఓటర్లేమో కానీ
ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తే కూడా మా ఓటర్లు మాకుంటే చాలనుకుంటున్నారా అని ఆ రెడ్లను అడుగుతా ఉన్నా నేను. ఆడపిల్లల జీవితాలతో ఆటలు ఆడొద్దండి. ఝాన్సీ రాణి భర్త, ఝాన్సీ రాణి మామ, అత్తలు ఆటలాడితే న్యాయం చేయాల్సినటువంటి రెడ్డి గారులు న్యాయం చేయకుండా ఆమెను మరింత తూలనాడుతూ బెదిరిస్తూ మేమేం చేసినా చెల్లుతుంది అంటే మహిళా సంఘంగా చూస్తూ ఊరుకోమండి అని చెప్పి వాళ్ళను హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు నిత్య పెళ్లి కొడుకుకు దేహశుద్ధి చేయాల్సినటువంటి మీరు వాడిని వెనకేసుకొస్తూ మోసపోయినటువంటి ఆడపిల్లల్ని బెదిరిస్తూ డబ్బులు ఇస్తాం తీసుకెళ్ళు సెటిల్ చేసుకో అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఇది సరైన పద్ధతి కాదు. ఆడపిల్లల జీవితాలతో ఆటలాడేటువంటి మధుమోహనాచారి, అతని తల్లిదండ్రులు యశోదమ్మ, గోపాలాచార్యులు, అలాగే భార్య ఉండంగా విడాకులు తీసుకోకుండా అన్నీ తెలిసి రమేశాచారి తన బిడ్డనిచ్చి పెళ్లి చేశాడు అతని మీద. ఇవన్నీ తెలిసి కూడా పెళ్లి చేసుకున్నటువంటి ఆ 4వ అమ్మాయి, ఆ అమ్మాయి మీద కూడా అందరి మీద చట్టపరంగా చర్యలు చేపట్టే వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక ఝాన్సీ రాణికి అండగా ఉండి పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు పట్నం రాజేశ్వరి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు. చెప్పమ్మా, నీ పేరు? ఝాన్సీ రాణి. ఎక్కడ ఉంటావు? గద్వాల జిల్లా వడ్డపల్లి మండలం తనగల గ్రామం. ఎప్పుడు పెళ్ళయిందమ్మా? అక్టోబర్ 14వ తారీఖు అయింది. ఏ సంవత్సరం? 2022. 22? ఓకే. ఎవరితో అమ్మా? కడిమెట్ల గ్రామం చెందిన మధుమోహనాచారితో. ఎక్కడ అది కడిమెట్ల గ్రామం? కర్నూలు జిల్లా యమునూరు మండలం కడిమెట్ల గ్రామం. ఓకే. పెళ్ళైనాక బాగున్నాడా? బాగున్నాడు మేడం. ఎన్ని రోజులు బాగున్నాడు? 3 ఏళ్ళ. రీసెంట్గా ఏప్రిల్ నుంచే మేడం మాకు గొడవ. ఏప్రిల్ నుంచా? ఈ సంవత్సరమా? ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి. ఎందుకు గొడవ? మా మామ పిల్లలు చూసి పెళ్లి చేస్తా అని ఒప్పుకొని టార్చర్ పెట్టినాడు. ఆయన నేను ఒప్పుకోలేదు. ఊర్లో పెద్ద మనుషులను పిలిపించి పంచాయతీ చేసిన మేడం. అక్కడ నేను చేసుకోనని చెప్పినాడు మేడం. మళ్ళా పోలీస్ స్టేషన్కి పోయింటే అక్కడ కూడా నేను చేసుకోను అన్నాడు. పెళ్లి చేసుకోకముందే పోయినా. పోయింటే చేసుకోనని చెప్పినాడు మేడం. వాళ్ళ అమ్మ ఇక్కడ సేమ్ ఫుల్ రిజిస్టర్ చేసి ఇచ్చిందని నాకు మధ్యలో మనుషులు చెప్పినారు మేడం. ఇప్పుడు చేసుకునే ఆమెకి అది ఆధారంగా నేను లగ్న పత్రిక అనేది దొరికింది మేడం. మా మామయ్య బుక్లోనే, ఫోన్ నెంబర్ల బుక్లో మా మామయ్య లగ్న పత్రిక మధ్యలో మనుషుల ఫోన్ నెంబర్లు దొరికినాయి. నేను చేసుకుంటా చేసుకోగానే మా పాప ఖాయమైంది, నేనైతే ఇస్తుందా అని చెప్పినాడు. గోడెగండ్ల శ్రీనివాసాచారి వాళ్ళ చిన్నాయన, ఇప్పుడు చేసుకున్న పాప చిన్నాయన. గొనగండ్ల శ్రీనివాసాచార్య, నువ్వేమన్నా చేసుకో, నీకు ₹10 రాదు, నానైతే పిల్లని ఇస్తుందా, నా బిడ్డనే అని చెప్పినాడు. ఆల్రెడీ నేను భార్యగా ఉన్నానని చెప్పొచ్చు కదా. నేను భార్యగా ఉన్నా కదా, ఎట్లా ఇస్తారని కూడా అడిగినా మేడం. నువ్వెన్నో భార్యవి మధుసూదనాచారికి? 3వ భార్యని. అంతకుముందు ఇద్దరు? ఫస్ట్ పెళ్ళం రాజోలి మేడం, నరసింహాచారి గారి కూతురు జయలక్ష్మిని. ఆమెకి ఒక కొడుకు ఒక బిడ్డ మేడం. ఆమె ఏంటి వల్ల గొడవ అయిందో తెలియదు మేడం, ఈడిచిపెట్టినాడు. 2వ వివాహం రాంపురం రుక్కుమున్నయ్య ఆచారి బిడ్డ. ఆమెని ఏంటి వల్ల విడిచిపెట్టినాడో నాకు తెలియదు. నాకు తెలియకుండా, మాకు చెప్పకుండా నన్ను 3వ వివాహం చేసుకున్నాడు. ఎకరా పొలం రాసిస్తానని చెప్పి ఫేక్ స్పాన్సర్ నోటు మీద రాసిచ్చి శ్రీశైలంలో వీరభద్రాయల గుడి దగ్గర చేసుకున్నాడు మేడం. ఇప్పుడు అడిగితే ఏమంటున్నాడు? ఇప్పుడు అడిగితే నాకు నీ పెళ్లి చేసుకోకముందే ఒక అమ్మాయిని ప్రేమించినాను, ఇప్పుడు కూడా ఆ అమ్మాయినే ఆ అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటా, నువ్వు పెళ్ళి మన ముగ్గురం బాగున్నాము, కలిసి ఉన్నాము,
నిన్ను ఇడిచిపెట్టను, ఆయమ్మని ఇడిచిపెట్టను అని చెప్తాడు మేడం. నేనైతే ఒప్పుకోనని కూడా చెప్పినా మేడం. పెళ్ళికైతే ఒప్పుకోను, నువ్వు నన్ను చేసుకోక ముందులే నువ్వు అమ్మాయిని చేసుకున్నాల్సింటివి. నా ఇంట్లో నేను ఉంటుంటే కదా, మా అమ్మ మా నాన్న నాకేం పెళ్లి చేయకుండా మీరంతకు మీరే కదా వచ్చింది మా ఇంటికాడికి అని నేను అన్నా మేడం. అంటే లేదు, నేను ఆ అమ్మాయిని నీకన్నా ముందరే ఇష్టపడినాను, నేను ఆ అమ్మాయినే చేసుకుంటా అంటే, నువ్వు ఇష్టపడినాడో చేసుకునాల్సింటివి కాకపోతే మరి మీ నాయన ఇంటికి వచ్చిండ మా ఇంటికాడికి అని అడిగినా మేడం. అడిగితే మళ్ళా చాలా గొడవైంది మేడం. ఆ విషయంలో కూడా నన్ను కొట్టినాడు, ఇబ్బంది పెట్టినాడు, మందు తాగుతా నేను ఎక్కడన్నా పోతా అని బెదిరించడం ఇట్లాంటివన్నీ చేసినాడు మేడం. చేస్తే తర్వాతకి మా అమ్మ వాళ్ళని పిలిపిస్తే వాళ్ళ రిలేటివ్, వాళ్ళ ఆడపిల్ల వాళ్ళ తండ్రిని, మొగుడిని అందరిని పిలిపించి పంచాయతీ చేసినారు మేడం ఇంటి దగ్గర. అప్పుడు నేనైతే ఎవరిని చేసుకోను అని చెప్పినాడు మేడం. అప్పుడు వచ్చేసి కూడా అమ్మ వాళ్ళు ఇట్లా ఏమన్నా ప్రాపర్టీస్ రాసియాల్సిందే మా పిల్లల పేరు మీద అని కూడా చెప్పినారు. అట్లాంటివి కాదులేమ్మా, మేమేం నా కొడుకు పెళ్లి చేయమని వాళ్ళ అమ్మ అని చెప్పింది, వాళ్ళ జరగలేమ్మ అని చెప్పింది మేడం. అయితే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక 2 నాళ్ళు బాగున్నాడు, మళ్ళీ తర్వాతకి అదే మళ్ళీ పెళ్లి చేసుకుంటా ఒప్పుకొని మళ్ళీ ఇదే హింస పెట్టినాడు మేడం. పెడితే ఇంకా ఊర్లో పెద్ద మనుషులు, మా అమ్మ వాళ్ళని పిలిపించి ఊర్లో పెద్ద మనుషులను కుప్పేస్తే నానాక మాటలు మాట్లాడి నన్నే కాదని ఊర్లోనే పెళ్లి చేసుకోనని చెప్పినాడు మేడం. చెప్పి నన్ను బయటికి పోనీయనట్ట పంచాయతీలో కూర్చున్నట్ట చేసినాడు మేడం ఆ రోజు కూడా. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇదే విధంగా టార్చర్ పెడుతుంటే మళ్ళీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ దగ్గర పోయి వేసి పెట్టినారు. రూరల్ పోలీస్ స్టేషన్, ఎమ్మెన్నూరు మండలం. విటర్ సార్తోనే పెట్టిన. అయితే ఆ సార్ ఉండి వాళ్ళని పిలిపించినాడు మేడం. ఏం మధు, నువ్వు అయితే పెళ్లి చేసుకుంటావని నీ భార్య వచ్చింది అని చెప్తున్నాడు. చెప్తే నేనైతే పెళ్లి చేసుకుంటలేను, నా భార్య నాకు బేకు, నన్ను తొలుకొని పోతా అంటే, ఏ విధంగా తొలుకపోతాం నీ భార్యని ఇంటికి అని అంటే, తొలుకొని పోతా మేడం మీరేటి చెప్తే అట్లనే తొలుకొని పోతా అంటే, మీ అమ్మ ఎక్రసేన్ ఫుల్ రిజిస్టర్ చేసిందంట కదా, అది బీసీ తీసుకొని రా, పాపకు పోయిన అనుమానం తెగిపోతుంది కదా అని అంటే, సోమవారం దాకా నాకు టైం అడిగినాడు మేడం. సరేలా నేను టైం చెప్పిన, వచ్చేసిన ఇంకా ఊరికి. సోమవారం లోపల నేను పోయేలోపే బేస్తారంలో బుధవారము ఎక్కడో తొలుకొని పోయి తన కొడుకుకి పెళ్లి చేసి తీసుకొని వచ్చినాడు. కమ్మర్ గోపాలాచారి, మధుమోహన్ ఆచారిని పెళ్లి చేసి తీసుకొని వచ్చినాడు. ఎవరు అమ్మాయిని? వంటలు తిన్న రామేశ్ ఆచారి కూతురు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నామే ఎన్నో ఆమె? 4వ ఆమె. ఇప్పుడు నీకేం కావాలమ్మా? నాకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్లో పోతే అంత పంచాయతీలో తెగిండ మేడం. నాకు ఎక్రసేన్ ఫుల్ రిజిస్టరు, ఇల్లు నా పేరు మీదనే, వేరే ఆడపిల్ల నా ఇంటికి రాకూడదు, 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ అని నాకు తెగిండే. సోమవారం నాడు నాకు తెచ్చిచ్చి నాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి ఇంటికి తొలకపోతామని మా అత్త మా మామ నా మొగుడు ఒప్పుకున్నారు. విటర్ సార్ ముందర, ప్రకాష్ సార్ ముందర, ఇంకా ఎస్ఐ సార్ ముందర ఒప్పుకున్నాను. ఒప్పుకొని పోయిన వాళ్ళు వీరపాక్షి రెడ్డి, బాలరెడ్డి వచ్చి అడ్డకాలేసి నీకు 2 లక్షలు ఇస్తారు, నీ దారిలో నువ్వు పో అని మళ్ళీ వేసినారు మేడం. వీరపాక్షి రెడ్డిని బాలరెడ్డిని పిలిపించుకొని. వాళ్ళెవరు? వాళ్ళు తొలకొచ్చుకున్న రెడ్లు, మేడం.